మూడేళ్ళ కోసానే కదా నిలబడేది. తర్వాత నాకు వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిత్తల మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర కాన్సెప్ట్ సభ్యులు మొక్కల రమణయ్య గారిని, ఉపాధ్యక్షుడు మాటూరు సుధాకర్ రెడ్డి గారిని, కార్యదర్శులుగా విజయ కృష్ణారెడ్డి గారిని, మండల ప్రధాన కార్యదర్శిగా అల్లం మస్తాన్ కార్యదర్శులుగా చింతపండి శేఖరయ్య గారిని, గంటిరెడ్డి చిన్నజయరెడ్డి గారిని నియమించడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో ఎన్నో అమెండ్మెంట్ని తీసుకొని వచ్చి చాలా గొప్పగా ప్రపంచంలోనే భారతదేశాన్ని చెప్పుకోదగ్గ భారత్గా వికసిత భారత్గా చేసిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారికి, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి మేడం గారికి, జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలంలో మండల అధ్యక్షుడు సిద్ధల మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి రాఘవరెడ్డి గారు, రాష్ట్ర కౌన్సిల్ మెంబరు డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారు, మాజీ మండల అధ్యక్షులు గండి రఘురామయ్య గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, బూత్ కమిటీ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు అందరు కూడా ఇచ్చేసి ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తీసుకొని వచ్చేటటువంటి అన్ని పథకాలని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరుగుతున్నటువంటి వర్కులను కూడా మనం సమీక్షిస్తూ ప్రతి బూత్ కమిటీలో కూడా నెల జరిగేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ, అదేవిధంగా ప్రతి శక్తి కేంద్రంలో బూత్ కమిటీ అధ్యక్షులందరినీ కూడా ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం చూసే విధంగా ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గ్రామాన వీధిన కూడా ఒక బలమైన శక్తిగా వీరందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నారు. జనతా పార్టీ తరఫున మండలంలో రూరల్ యొక్క ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీలో మంచి అంటే సర్వీస్ చేసేటువంటి వ్యక్తుల్ని తీసుకున్నారు. ఖచ్చితంగా వీరు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క కీర్తి ప్రతిష్టల్ని ముందుకు తీసుకుపోతారని ఆకాంక్షిస్తూ, మనకి ఎన్నో సంక్షేమ పథకాలు మనకి అన్నీ తెలుసు. మనం ఏంటంటే వీటినన్నింటినీ ప్రతి గడపకి తీసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు. ఇంకోటి, ఈరోజు బాంబే రోడ్ సైడ్ పైపులు వేస్తున్నారు. ఏమైనా పైపులు వేస్తున్నారు అని అంటే ప్రధానమంత్రి ఈ వాటర్ ఇస్తారు కదా కుళాయిలు, జలజీవన్ అది పైపులు వేస్తున్నారు కంటిన్యూగా. రాత్రి నిన్న డిస్టర్బెన్స్ నాకు, ఎందుకంటే ఏంది గడగడ లాగుతుందని చూస్తే పైపు వేసుకుంటూ పోతా ఉన్నారు రాత్రి ఒక పక్కన, ఈరోజు మా పక్కన. అంటే అవేంటంటే ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో. ఇప్పుడు నిన్న వచ్చి ఆయన అక్కడ బ్రిడ్జి ఒకటి ఓపెన్ చేశారు, ఇక్కడ రామేశ్వరం, అది పంబన్ బ్రిడ్జ్, అది చాలా ఫేమస్. అట్లనే ఎన్ని వీడు రైల్వేస్ కానీ ఎన్ని రకాల డెవలప్మెంట్స్ మన దేశంలో చూస్తున్నాం. అది మోడీ గారి వల్లనే. మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక అధ్యక్షుడిగా చెప్పినట్టుగా ఇంపార్టెంట్ బిల్స్ పార్లమెంట్లో పాస్ చేసుకోవడానికి మనకి అనువైనటువంటి అవకాశం దొరికింది. ఎందుకంటే ముఖ్యమైనది ఏమిటి, 370 ఆర్టికల్ ఒకటి, రామ మందిరం, తర్వాత ఏంటంటే రీసెంట్ వర్క్ బిల్. అదేదో గొడవ జరుగుతుంది మొత్తం మీద, కానీ బిల్ ఏం పాస్ అయిపోయింది, రాష్ట్రపతికి వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా పాస్ అవుతుంది, అదే పాస్ అయిపోతుంది. అదేంటంటే ఇంక వాళ్ళు సుప్రీంకోర్టు అంటారు ఎవడు ఏం చేయగలరు. ఒకసారి పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి
సభలో అది అప్రూవ్ అయిన తర్వాత ఇంకెవడేమి చేయలేడు. అందుకని ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో మనం భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి మన సభ్యులుగా మనం గర్వించదగ్గగా మన దేశం ఎదుగుతూ ఉంది. ప్రపంచంలో ప్రతి దేశానికి మనం దిక్సూచిగా మనం ఏర్పడతాం. ప్రపంచంలో ఒక 2వ స్థానంలో 3వ స్థానంలో మనం ఖచ్చితంగా వస్తామని ఆశిస్తూ